అసోంలో సరైన నాయకత్వం లేక చతికిల పడింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ రైజ్ అవుతోంది. ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకుంటోంది. మాజీ సీఎం కుమారుడు గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో పునరేకీకరణ జరుగుతోందా? అసోంను 15 ఏళ్లు పాలించిన తరుణ్ గొగోయ్ మరణం తర్వాత అసోంలో కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. ప్రస్తుత సీఎం హిమంత్ బిశ్వ శర్మ సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి వెళ్లినవారే. బీజేపీ వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ క్యాడర్ కకావికలమైంది. మూడోసారి అధికార పీఠంపై కూర్చునేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. తరుణ్ గొగోయ్ తనయుడు గౌరవ్ గొగోయ్ అస్సాం పీసీసీ చీఫ్ గా నియమితులయ్యాక పార్టీ క్యాడర్లో కాస్త జోష్ వచ్చింది. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు తప్ప ఎవరూ కాంగ్రెస్ కు ఓటేయబోరని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ హయాంలో కన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే బంగ్లాదేశ్ వలసదారులను ఎక్కువ మందిని వెనక్కి పంపించిందంటూ గౌరవ్ గొగోయ్ లెక్కలు తీశారు. యువ నాయకుడు గౌరవ్ గొగోయ్ 1982లో జన్మించారు. 2024 నుంచి లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు గౌరవ్. గత ఏడాది ఈయనను అస్సాం పీసీసీ చీఫ్ గా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. 2014 నుంచి కాలిబర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికవుతూ వస్తున్నారు. గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ 2001 నుంచి 2016 వరకు అస్సాం సీఎంగా పనిచేశారు. ఢిల్లీ మరియు న్యూయార్క్ లో విద్యాభ్యాసం చేశారు గౌరవ్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో న్యూయార్క్ యూనివర్సిటీలో పీజీ చేశాక కొంతకాలం ఉద్యోగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు గౌరవ్ గొగోయ్. మూడోసారి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. 2023లో ఎన్డీఏ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు గౌరవ్. మణిపూర్ హింసను లేవనెత్తి ఈశాన్య రాష్ట్రాల ఆశాకిరణంలా మారారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత విశ్వసనీయుడు. అయితే రాష్ట్రంలో పార్టీ గెలుపొందడానికి ఇదొక్కటే సరిపోదంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా గౌరవ్ గొగోయ్ సీఎం అవుతారన్న అభిప్రాయం నెలకొంది. ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అదేవిధంగా ఎన్నికల ఓటర్ల జాబితాలో జరిగినటువంటి అక్రమాలు, ఇవన్నీ కూడా దానికి హాని కలిగిస్తాయా లేకపోతే లబ్ధి చేకూరుస్తాయా అన్నది సందేహాస్పదం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి పొజిషన్ నుంచి ఏమాత్రం మెరుగుపరుచుకున్నా అది నైతికంగా విజయం సాధించినట్లు అవుతుంది. లేదా అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే అధికారానికి వస్తే మాత్రం బీజేపీకి అది జాతీయంగా పెద్ద ఎదురు దెబ్బ అనేది కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలన్నింటిలో తానుగా గెలవగలిగింది, గెలిచాను అని చెప్పుకునేందుకు వీలున్నది ఒక్క అస్సాం మాత్రమే. బొగ్గుకు, తేయాకు తోటలకు, తేయాకు వ్యాపారానికి, చమురు క్షేత్రాలకు నెలవైన అప్పర్ అస్సోంలో 3 ప్రాంతాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. తాగునీటి కొరతతో పాటు నిరుద్యోగం, కొత్త పరిశ్రమలు రాకపోవడం వంటివి సవాళ్లు విసురుతున్నాయి. గౌహాటీలో విమానాశ్రయం, వంతెనలు, రహదారుల నిర్మాణం సహా రాష్ట్రంలో పలు మౌలిక సదుపాయాలను కల్పించడం వల్ల 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై పెద్దగా వ్యతిరేకత లేదు. రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో బెంగాలీల ఆధిపత్యం వహించే బరాక్ లోయ, లోయర్ అస్సాం, అప్పర్ అస్సాం అనే 3 విభజనలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. ఎన్నికల వేళ ప్రతిసారి అస్సామీలు, అస్సామేతరుల వివాదం ప్రముఖంగా తెరమీదకు వస్తోంది. భోజ్పురి ప్రజలు దీర్ఘకాలంగా తేయాకు తోటలతో, చిన్న చిన్న వ్యాపారాలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారంతా సంఘటితమవుతూ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర నిర్వహించే స్థాయి